సో గైస్, దిస్ ఈజ్ న్యాచురల్ ట్రేడర్ హియర్. సో ఈ రోజు నేను ఈ వీడియోలో ఏం ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నానంటే, మార్కెట్ ఇప్పుడు ఒక చిన్న డౌన్ ట్రెండ్లో ఉందన్నమాట, రైట్? సో మార్కెట్ ఎప్పుడన్నా 1000 పాయింట్స్ పైకి మూవ్ అయ్యి ఒక 500 పాయింట్స్ అన్న కింద పడుతుంది అనమాట. సో దాన్ని మనం రీటేజ్మెంట్ అంటాం అనమాట, రైట్? సో ఇప్పుడు మార్కెట్ ఎగ్జాక్ట్లీ ఈ రీటేజ్మెంట్ పాయింట్లో ఉందన్నమాట, రైట్? సో మార్కెట్ ఎక్కడ దాకా రీటేజ్ అవుతుంది అండ్ ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు దాని అప్ ట్రెండ్ స్టార్ట్ అవుతుంది అనేది నేను ఈ వీడియోలో స్ట్రక్చర్తో సహా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట, రైట్? సో ఇప్పుడు మనం అస్సలు టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం అనమాట. సో టాపిక్లోకి వెళ్ళిపోయే కన్నా ముందు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి అండ్ నోటిఫికేషన్ బెల్ని కూడా ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే నేను ఎప్పుడైతే నా వీడియోస్ రిలీజ్ చేస్తానో మీరు అవన్నీ మిస్ కాకుంటుంటారు కాబట్టి, రైట్? సో ఇప్పుడు మనం అస్సలు టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం అనమాట, రైట్? గైస్, సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మార్కెట్ ఏ సిచ్యువేషన్లో ఉందో చెప్తా, రైట్? సో ఏ సిచ్యువేషన్లో ఉందో చెప్పిన తర్వాత మార్కెట్ స్ట్రక్చర్ ఎట్లుందో చెప్తా అండ్ మార్కెట్ ప్రెజెంట్ డైరెక్షన్ చెప్పి ఆ తర్వాత మార్కెట్ ఎక్కడికి వెళ్తుందో చెప్తా అనమాట, రైట్? సో కన్ఫ్యూజ్ ఏం కాకండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రక్చర్ చెప్తా అనమాట. ఆ తర్వాత ఆ స్ట్రక్చర్ని రియాలిటీలో మనం ఎట్లా చూడొచ్చో నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట, రైట్? సో ఇట్స్ వెరీ సింపుల్ గైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 4 అవర్ టైం ఫ్రేమ్కి వెళ్దాం, రైట్? సో 4 అవర్ టైం ఫ్రేమ్లో మార్కెట్ ఇట్లా లోయర్ ట్రెండ్లో ఉంటుంది, రైట్? సో లోయర్ ట్రెండ్ నుంచి లోయర్ హై లోయర్ లో లోయర్ హై లోయర్లో చేసుకుంటూ వస్తుంది కిందికి, రైట్? సో లోయర్ హై లోయర్లో చేసుకుంటూ వచ్చి మార్కెట్ ఏం చేస్తుంది అంటే లాస్ట్ లోయర్ హైని బ్రేక్ చేస్తుంది, రైట్? సో లాస్ట్ లోయర్ హైని బ్రేక్ చేయగానే మనం ఏం చేస్తామనంటే ఈ లాస్ట్ లోయర్ హై ఈజ్ ఎ ఇంపార్టెంట్ జోన్ లెక్క మనం పెట్టుకుంటాం అనమాట, రైట్? సో మార్కెట్ ఏం చేయాలి అని అంటే దీని మీద 1 అండ్ పైకి వెళ్ళి అండ్ డబల్ బాటమ్ చేయాలన్నమాట, రైట్? సో సెకండ్ బాటమ్ చేసిన తర్వాత మనకి టార్గెట్ ఇగో ఇక్కడ ఎంత హైట్ అయితే వెళ్తుందో ఎగ్జాక్ట్లీ, ఇగో ఇక్కడ ఎంత హైట్ అయితే వెళ్తుందో ఎగ్జాక్ట్లీ అంత హైట్ దాకా మనం టార్గెట్ పెట్టుకుంటాం అనమాట, రైట్? సో ఇక్కడ దాకా మనకి టార్గెట్ ఉంటుంది అనమాట, రైట్? సో ఇక్కడ ఇప్పుడు మార్కెట్ ఏ సిచ్యువేషన్లో ఉంది అని అంటే మార్కెట్ ఎగ్జాక్ట్లీ ఇగో ఈ సిచ్యువేషన్లో ఉంది. అంటే మార్కెట్ ప్రెజెంట్ ఇట్లా డౌన్ ట్రెండ్ అయిపోయింది. ఫస్ట్ ఒకసారి టచ్ చేసింది అనమాట, లాస్ట్ లోయర్ హైని టచ్ చేసి మార్కెట్ పైకి వెళ్ళింది. పైకి వెళ్ళి ఈ పైకి కూడా ఎట్లా వెళ్తుంది అని అంటే నార్మల్గా ఇట్లా హయ్యర్ హై హయ్యర్ లో హయ్యర్ హై హయ్యర్ లో హయ్యర్ హై హయ్యర్ లో హయ్యర్ హై హయ్యర్ లో, రైట్? సో ఇట్లా హయ్యర్ హై హయ్యర్లో చేసుకుంటా పైకి వెళ్తుంది అనమాట, రైట్? సో అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే మార్కెట్ హయ్యర్ హై హయ్యర్ లోస్ నుంచి లోయర్ హై లోయర్ లోస్కి ఎట్లా కన్వర్ట్ అవుతుందో మనకు తెలిసింది అని అంటే మార్కెట్ ఇప్పుడు రిటేజ్మెంట్ జోన్ ఉందా అంటే సెకండ్ టైం ఆ జోన్ని టచ్ చేయడానికి వస్తుంది కదా. సో ఆ జోన్ని ఎట్లా టచ్ చేయడానికి వస్తుందో మీకు అర్థమైపోతుంది అనమాట, రైట్? సో మార్కెట్ హయ్యర్ హై హయ్యర్ లో హయ్యర్ హై హయ్యర్ లో హయ్యర్ హై హయ్యర్లో చేసింది, రైట్? సో నెక్స్ట్ లోయర్ హై లోయర్లో చేసింది, రైట్? సో ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ జోన్ ఏమవుతుంది ఇది, రైట్? సో దీనికి మార్కెట్ ఏం చేయాలి అని అంటే డబల్ టాప్ చేయాలన్నమాట, రైట్? సో డబల్ టాప్ చేసి మార్కెట్ కింద పడాలి, రైట్? సో ఈ స్ట్రక్చర్ వేయాలి, రైట్? సో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మార్కెట్ ఏ సిచ్యువేషన్లో ఉంది, మార్కెట్ లోయర్ హై లోయర్లో లోయర్ హై లోయర్లో లోయర్ హై హయ్యర్లో మార్కెట్ ఒకసారి బ్రేక్ చేసింది అండ్ ఒకసారి టచ్ అయ్యి మార్కెట్ ఈ హైట్కి లేచింది అండ్ మార్కెట్ ఇప్పుడు కిందికి పడుతుంది. సో కిందికి ఎక్కడ దాకా పడుతుంది బ్రో? ఆల్రెడీ ఒకసారి టచ్ చేసింది కదా, రైట్? సో ఇది అర్థమవుతుంది అని అనుకుంటున్నా. ఆల్రెడీ ఒకసారి టచ్ చేసి పైకి లేచింది కదా. సో మార్కెట్ ఎగ్జాక్ట్లీ దాన్ని రెండోసారి టచ్ చేయడానికి వస్తుంది అనమాట, రైట్? సో ఈ రెండోసారి టచ్ చేయగానే మార్కెట్ మళ్ళీ బూమ్ ఇక్కడ దాకా మనకి టార్గెట్ ఉంటుంది అనమాట, రైట్? సో దీన్ని ఇప్పుడు మనం రియాలిటీలో ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చో నేను చూద్దాం అనమాట మనం, రైట్? సో మార్కెట్ ఇక్కడ ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 4 అవర్ టైం ఫ్రేమ్లోకి వెళ్దాం అనమాట, రైట్? సో ఇక్కడ మనం 4 అవర్ టైం ఫ్రేమ్లోకి వెళ్దాం అనమాట, రైట్? సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో కొంచెం కేర్ఫుల్గా చూడండి, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం మనం, రైట్? సో లోయర్ హై లోయర్లో లోయర్ హై లోయర్లో, రైట్? సో మార్కెట్ ఈ లాస్ట్ లోయర్ హైని బ్రేక్ చేసి ఒకసారి టచ్ అయ్యి ఇగో ఇంత హైట్లో వేసింది అనమాట, రైట్? సో మార్కెట్ ఇప్పుడు మళ్ళీ కిందికి వస్తుంది. సో ఎక్కడ దాకా వస్తుంది బ్రో? సో ఒక్కసారి ఆలోచించుకోండి బ్రో. సో 1 టైం టచ్ అయింది కదా ఆల్రెడీ, రైట్? సో 1 టైం టచ్ అయింది కదా, ఈ సేమ్ అదే జోన్కి సెకండ్ టైం టచ్ చేయడానికి మార్కెట్ వస్తుంది అనమాట,
రైట్. సో అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంది అని అంటే మార్కెట్ ఇక్కడ దాకా మనకి హయ్యర్ లోస్ వచ్చినాయి కదా, రైట్. సో ఇక్కడ దాకా మనకి అప్ ట్రెండ్ నడిచింది కదా. సో ఈ అప్ ట్రెండ్ నుంచి డౌన్ ట్రెండ్కి ఎట్లా కన్వర్ట్ అయ్యేది అనేది మనం 15 minutes టైం ఫ్రేమ్లో చూద్దాం అనమాట, రైట్. సో ఫస్ట్ అయితే మనం ఈ లాస్ట్ లోయర్ హైని ఇంపార్టెంట్ జోన్గా గీసుకుందాం. మార్కెట్ దీన్ని బ్రేక్ చేసింది, రైట్. సో ఒకసారి టచ్ అయ్యి మార్కెట్ పైకి వెళ్ళింది అనమాట, రైట్. సో ఈ పైకి వెళ్ళిందా, సో ఇక్కడ మనకి హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ ఉంటాయి, రైట్. సో హయ్యర్ హై హయ్యర్ లో, హయ్యర్ హై హయ్యర్ లో, రైట్. సో ఇట్లా లోయర్ హై లోయర్ లో, సో ఇట్లా కింద పడుతుంటుంది, రైట్. సో దీన్ని మనం డీటెయిల్గా 15 minutes టైం ఫ్రేమ్లో చూడొచ్చు అనమాట, రైట్. సో 15 minutes టైం ఫ్రేమ్లో నేను ఎక్కడి నుంచి గీస్తానో హయ్యర్ హై హయ్యర్ లో, సో మీరు ఒకసారి క్లియర్గా చూడండి, రైట్. సో మార్కెట్ ఇక్కడ హయ్యర్ హై హయ్యర్ లో, హయ్యర్ హై హయ్యర్ లో, లోయర్ హై వేసింది, రైట్. సో ఆ తర్వాత మొత్తం ఆ స్ట్రక్చర్ని బ్రేక్ చేసేసింది అండ్ ఫ్రెష్ హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ మార్కెట్ స్టార్ట్ చేసింది ఇక్కడ నుంచి, రైట్. సో హయ్యర్ హై హయ్యర్ లో, ఆ తర్వాత హయ్యర్ హై హయ్యర్ లో, రైట్. సో ఆ తర్వాత హయ్యర్ హై అండ్ దీన్ని లాస్ట్ హయ్యర్లోని బ్రేక్ చేసింది అనమాట, రైట్. సో ఎగ్జాక్ట్లీ లాస్ట్ హయ్యర్లోని బ్రేక్ చేసిన తర్వాత మనం దీన్ని ఇంపార్టెంట్ జోన్ లెక్క మనం పెట్టుకుంటాం, రైట్. సో మీరు ఇక్కడ క్లియర్గా చూసినట్టయితే మార్కెట్ ఇగో దీన్ని బ్రేక్ చేసిందా. సో దీన్ని బ్రేక్ చేయంగానే 1 time టచ్ అయింది అండ్ కిందికి వచ్చి అండ్ సెకండ్ టైం కూడా టచ్ అయ్యి ఇగో కింద పడుతుంది, రైట్. సో ఎగ్జాక్ట్లీ నేను చెప్పిన స్ట్రక్చర్లోనే వచ్చింది కదా. సో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నేను చెప్తున్నాను కాదు, ఇది మీరు బ్యాక్ టెస్టింగ్ చేయండి, మీరు ఎప్పుడన్నా మార్కెట్ ఇట్లనే రన్ అవుతుంది, రైట్. సో సెకండ్ టైం టచ్ అయింది. సో మార్కెట్ ఇప్పుడు ఎక్కడ దాకా వస్తుంది, రైట్. సో ఇక్కడ నుంచి మార్కెట్ ఇక్కడ దాకా వస్తుంది అనమాట, రైట్. సో ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మీరు అంత కావాల్సి వస్తే బ్యాక్ టెస్టింగ్ చేసుకోండి, లేకపోతే ఇప్పుడు కూడా ప్రెజెంట్ సిచ్యువేషన్ అబ్జర్వ్ చేసుకోండి అనమాట, రైట్. సో ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి బూమ్, రైట్. సో ఆ తర్వాత మనకి ఏ రెసిస్టెన్స్ అడ్డం ఉండవు, డైరెక్ట్ మనకి ఇక్కడ దాకా వచ్చేస్తుంది అనమాట, రైట్ మార్కెట్, రైట్. సో దీన్ని మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేయొచ్చు, లేకపోతే బ్యాక్ టెస్టింగ్ చేయొచ్చు అనమాట. సో రైట్. సో ఇక్కడ మీరు ట్రేడ్ తీసుకోవచ్చు అనమాట ఈ జోన్లో, రైట్. సో ఇక్కడ మీరు ట్రేడ్ తీసుకొని ఈ జోన్ కింద ఎస్ఎల్ పెట్టుకుర్రు అని అంటే ఇక్కడ నుంచి మనకి రిస్క్ రివార్డ్ రేషియో 8.5 1:8.5 రేషియో టార్గెట్ అనమాట, రైట్. సో ఇది అవుతుందా కాదా అనడానికి మీకు ఇంకో 1 week అట్లా వెయిట్ చేయాల్సి వస్తుంది అనమాట. ఒకవేళ మీరు బ్యాక్ టెస్టింగ్ చేస్తే మీకు అర్థమైపోతుంది అనమాట, రైట్. సో హోప్ యూ లైక్ మై వీడియో నచ్చితే లైక్ కొట్టండి డెఫినెట్లీ అండ్ షేర్ చేయండి. అండ్ ఇట్లాంటివి నేను ఇంకా తీసుకొస్తుంటా అనమాట. మార్కెట్ ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎట్లుంది, దాని స్ట్రక్చర్ ఎట్లుంటుంది అండ్ నెక్స్ట్ మూమెంటం ఎట్లా వస్తుంది అండ్ ఇప్పుడు డౌన్ ట్రెండ్ నడుస్తుంది కదా. సో డౌన్ ట్రెండ్ ఎట్లా నడుస్తుంది, లోయర్ హైస్ అండ్ లోయర్ లోస్ ఎట్లా ఫామ్ చేస్తుంది అనేది నేను ఆల్రెడీ వీడియో తీసి పెట్టినా అనమాట. సో నా ప్రీవియస్ వీడియోస్ చెక్ చేయండి అనమాట, డౌన్ ట్రెండ్ ఎట్లా ట్రేడ్ చేయొచ్చు అనేది, రైట్. సో మనం ఇంకో వీడియోలో కలుసుకుందాం బ్రో. అంతవరకు బాయ్ బ్రో, చిల్ బ్రో, సీ యూ సూన్.